వచ్చాను కాబట్టి ఇవన్నీ చెప్పడం జరుగుతుంది. అంటే మీకు ఏమన్నా మన పాతకాలంలో చెప్తా ఉంటారు అంటే మందు పెట్టారు ఎట్లా అని అట్లా అటువంటిది ఏమైనా జరిగిందా ప్రయోగం జరిగింది అనుకుంటున్నారా మీ మీద? మందు అంటే అవి నేను నమ్మనులేండి. కేవలం మా మాటల ద్వారా ఏమో తను చెప్పలేం కదా. అంటే ఇప్పుడు ఏం కోరుకుంటున్నారంటే అతని వల్ల మీ జీవితం చాలా డ్యామేజ్ అయింది. ఇప్పుడు చాలా కాదు, చాలా అంటే చాలా డ్యామేజ్ అయిపోయింది, పూర్తిగా కొలాప్స్ అయిపోయింది నా లైఫ్. నా జీవితాన్ని పైకి తెచ్చుకోనంత కిందకి వెళ్ళిపోయాను అనమాట. అదే నేను బ్యాకప్ ఇచ్చుకుని ఇప్పుడు నేను నా జీవితాన్ని సర్దుబాటు చేసుకుని పైకి రావాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు మీ పేరెంట్స్తో ఉంటున్నారా మీరు? అవును, అమ్మ నాన్నతోనే ఉంటున్నానండి. వాళ్ళు ఏమంటున్నారు మిమ్మల్ని? అంటే ఇప్పుడు ఇలా మీరు మారిన తర్వాత కెరీర్ మీద ఫోకస్ పెడుతున్నప్పుడు వాళ్ళ నుంచి ఎట్లాంటి సపోర్ట్ ఉంది? నేను అతను వెళ్ళిపోయినప్పుడు అదే సపోర్ట్ ఉంది అమ్మ నాన్న దగ్గర నుంచి. ఇప్పుడు మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు కూడా సేమ్ అదే రియాక్షన్, అదే సపోర్ట్ ఉంది. దానికి నేను చాలా థ్యాంక్స్ చెప్పుకున్నాను నా ఫ్యామిలీకి. సపోర్ట్ అనేది ఇంత కూడా తగ్గలేదండి పేరెంట్స్ తరపు నుంచి. అయితే వాళ్ళు ఎప్పుడు నాకు సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. మీరు అఘోరి పేరు చెప్పినప్పుడు చాలా కూల్గా సమాధానం చెప్తున్నారు, మాట్లాడుతున్నారు. కానీ అతను చాలా ఫైర్, వర్షిణి అని పేరు చెప్తేనే ఫైర్ అయిపోతున్నారు. అంటే అతను ఏమైనా మీరు మోసం చేశారా లేకపోతే అతను మిమ్మల్ని మోసం చేశారు? అది మీరు చెప్పాలి. ఎవరు మోసపోయారు ఇక్కడ, ఎవరు మోసం చేశారు అనేది మీకు తెలియాలి, చూసే వాళ్ళకి జనాలకి అర్థం అవ్వాలి. మోసం చేసింది తను, మోసపోయింది నేను. తనకు అవన్నీ అలవాటేనేమో, కానీ నాకు అలవాటే లేవు. కానీ నేను వెళ్ళాను, బాధపడ్డాను, కష్టపడ్డాను, తెలుసుకున్నాను, వెనక్కి వచ్చాను. వాళ్ళ పేరెంట్స్ గురించి మాట్లాడుతున్నాను, నా పేరెంట్స్కి అన్యాయం చేశాను అంటే నేను చేసింది నా పేరెంట్స్కి నేనేమైనా మంచి చేశానా? మంచి పేరు తెచ్చాను నా ఫ్యామిలీకి? లేదు కదా. నేను అదే చెడ్డ నేమ్ తెచ్చాను మా ఫ్యామిలీకి, తలెత్తుకునేటట్టు చేశాను ఊర్లో. ఎక్కడా కూడా ఎక్కడైనా బయటకు వెళ్తుంటారు వర్షిణి వాళ్ళ మమ్మీ డాడీరా అని చెప్పి అదొక బ్యాడ్ నేమ్ తెచ్చేసాను నేను. ఏమీ సన్మానాలు చేసేంత గొప్ప పేరు అయితే తీసుకురాలేదు నా పేరెంట్స్కి. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి జనాలంతా ఎవరు మోసపోయారు అనేది. ఒక మాట అంటే మీరు బాధపడినంటే ఆ ప్రశ్న అడుగుతాను. చెప్పండి. అఘోరిని కేవలం ఒక ట్రాప్ చేసి అతని దగ్గర డబ్బులు వసూలు చేద్దాం అనే ఒక కాన్సెప్ట్తోనే అతన్ని ఇంట్లోకి పిలిపించి ఇదంతా చేశారు. అది వర్కౌట్ అవ్వకపోవడంతో ఇప్పుడు ఇలా జరిగిందని ఒక చర్చ కూడా వస్తుంది. దానికి ఏమైనా సమాధానం? నాలుగు ఎటు తిరిగితే అటు మాట్లాడుతుంది. ఏం మాట్లాడాలి అని చెప్పని డిసైడ్ అయితే అది నోట్లోంచి ఇలా వచ్చేస్తుంది అనమాట. ఎవరో మాట్లాడింది మీరు నమ్మొద్దు. ఇక్కడ జరిగింది ఏంటంటే నేను డబ్బు చూసి ఏం వెళ్ళలే. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి డబ్బులో నన్ను పెంచిన అన్న చిన్నప్పటి నుంచి నన్ను డబ్బులోనే ఏదైనా సరే రిచ్గానే ఇప్పించాడు, రిచ్గానే తిన్నాను, రిచ్గానే పెరిగాను కూడా. అలా పెరిగిన పిల్లని బాత్రూమ్ కూడా సరిగ్గా లేని అతనితో, అంటే బాత్రూమ్ వెళ్ళడానికి కూడా నాకు ప్రాబ్లమే. అతనితో వెళ్ళాను అంటే ఆ డబ్బు చూసి వెళ్ళానా? డబ్బు ఆశించి నేను వెళ్ళానా? లేదా నిజంగా మనస్ఫూర్తిగా నమ్మి నేను వెళ్ళానా? అంటే ఏ ధైర్యంతో అతనితో పాటు అన్ని రోజులు దేశవ్యాప్తంగా వెళ్ళారు? అంటే అక్కడ ఎలాంటి ఇబ్బందులు పడ్డారో అతను కేర్ చేసేవాడు? అక్కడ ఇబ్బంది అంటే చూసుకోవడం అయితే బాగానే చూసుకో, తిండి పెట్టాడు బాగానే. కానీ జర్నీ టైంలో కొంచెం ఇబ్బంది అయ్యేది. అంటే లేడీస్ కదా, లేడీస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అవి అర్థం చేసుకోండి. సో కొంచెం కష్టంగానే నడిచింది అనుకోండి. అంటే ఎన్నాళ్ళ పరిచయంలో అంటే మీకు ఏదన్నా గిఫ్ట్లు కానీ బంగారం కానీ అట్లాంటివి ఏమైనా ఇచ్చలే? లేదు, అలాంటివి ఏం లేవు అసలు. నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు అలాంటివి. నేను ఒక్క ఫోన్ చేస్తే లక్షలు వస్తాయని చెప్పినప్పుడు మిమ్మల్ని భారీగా చేసుకుని అంత ప్రేమ ఉన్నప్పుడు ఎందుకని మీకు అలాంటి కనీసం గిఫ్ట్లు కూడా ఎందుకని ఇవ్వలేదు అనుకుంటున్నారు మీరు? తినడానికి తనకే లేదు, ఇంకా నాకేమి ఇస్తాడండి? తీసుకెళ్ళాలి, ఏదో చేయాలి అనుకున్నాడు. సో ఏదో అయ్యింది, ఒకటి అనుకుంటే ఒకటి జరిగింది. ఏం చేయాలనుకున్నాడు అతను? ఏదో చేయాలంటే తను ఏమనుకున్నాడు తన మనసులో నాకేం తెలుస్తుంది? నా దగ్గర నటించాడు, కానీ తన రియల్ ఫేస్ ఏంటో నాకు తెలియదు కదా. ఇప్పుడు బయటపడుతుంది తన రియల్ ఫేస్ ఏంటి అనేది. ఫైనల్గా లీగల్గా అయితే ఒక రియాక్షన్ ఇవ్వాలి తనకి. నేను ఖచ్చితంగా తొందరలో తీసుకుంటాను, దానికే జరుగుతుంది వర్క్ అంతా. సో తనకైతే ఒకటే చెప్తాను, నా జోలికైతే రావద్దు. నా పేరెంట్స్ గురించి కానీ నా గురించి కానీ ఏ మీడియాలో అయినా సరే మాట్లాడితే మామూలుగా ఉండదు. సో నేను ఏ విధంగా తీసుకోవాలి రియాక్షన్ అనేది తీసుకుంటాను. మాటలు కాదు, నీకులాగా నేను మాటలు అయితే చెప్పను, చెప్పింది చేస్తాను, చేతల్లో చూపిస్తాను అంతే. నా జోలికైతే రాకు. అది గిది అని మాట్లాడితే మాత్రం, రెస్పెక్ట్ లేకుండా మాట్లాడితే మాత్రం చీల్చి చెండాడుతా, అర్థమైందా? నీకే అల్లూరి శ్రీనివాస్. నా జీవితంతో ఆడుకుంది చాలు, ఇక నుంచి అయినా సరే మంచిగా ఉండు, బుద్ధిగా ఉండు, కానీ ఎవరిని మోసం చెయ్యకురా, ఓకేనా? ఆడపిల్లల జీవితాలతో అసలు ఆడుకోకు. ఇదే నేను నీకు ఇచ్చే వార్నింగ్. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన
అఘోరి అలియాస్ శ్రీనివాస్ గురించి అందరికీ తెలుసు. గత కొన్ని నెలలుగా కూడా అటు తెలుగు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కూడా అతను అఘోరి చేసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా మొత్తం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన పరిస్థితి. తర్వాత వర్షిణితో పరిచయం, తర్వాత జరిగిన పరిణామాలన్నీ కూడా మనం చూసాం. తర్వాత అతన్ని ఒక కేసుకు సంబంధించి డబ్బులు తీసుకుని మోసం చేశారన్న కేసుకు సంబంధించి అరెస్ట్ చేసిన తర్వాత ఇటీవలే అతను అఘోరి బయటకు వచ్చిన పరిస్థితి. అయితే అప్పటి నుంచి కూడా అఘోరి అరెస్ట్ అయిన తర్వాత వర్షిణి ఏమైంది, ఇప్పటివరకు కూడా అసలు వర్షిణి ఏమైంది, ఎక్కడుంది, ఏం చేస్తుంది అనేది ఎవరికీ తెలియదు. అయితే ఆర్టీవీ మీకు ఎక్స్క్లూజివ్గా వర్షిణిని చూపించే కార్యక్రమం చేస్తుంది. ప్రస్తుతం మనతో పాటు వర్షిణి ఉన్నారు, ఒకసారి మాట్లాడే ప్రయత్నించండి. మా వర్షిణి ఎలా ఉన్నారు? యా ఐమ్ ఫైన్ అండి. ఏమైపోయారు ఇన్ని రోజులు? అంటే అఘోరితో ప్రయాణం స్టార్ట్ అయిన తర్వాత, అరెస్ట్ అయిన తర్వాత ఒక్కసారిగా మీరు తెరమరుగైపోయారు. ఏమైంది అసలు? అరెస్ట్ చేసిన తర్వాత యాజ్ ఇట్ ఈస్ నన్ను శంకర్పల్లి పోలీస్ స్టేషన్ పంపించారు. సిఐ గారు అడిగారనమాట, పేరెంట్స్తో వెళ్తావా అమ్మ, లేకపోతే ఇంకేమైనా ఎక్కడికైనా వెళ్తావా స్టే కోసం అని చెప్పానంటే, నేను పేరెంట్స్తో అయితే వెళ్ళను అని చెప్పాను. ఇలా ఒక ట్రస్ట్ ఉందమ్మా హైదరాబాద్లోనే సన్ సిటీ దగ్గర, కస్తూర్బా గాంధీ నేషనల్ మెమోరియల్ ట్రస్ట్ అనమాట. అతను అలా జైలుకి వెళ్ళడం, నేను ఇలాగ ఆ ట్రస్ట్కి వెళ్ళడం జరిగింది. నేను ఆ 6 months అక్కడే ఉన్నాను. రీసెంట్గా 4 days బ్యాక్ ఇంటికి వచ్చాను అనమాట. సో ఇప్పుడైతే పేరెంట్స్తో ఆల్ ఓకే అండి, అంతా బాగానే. ఒకసారి మాట్లాడదాం. అసలు మొదట మీకు అఘోరి శ్రీనివాస్ ఎలా పరిచయం అయ్యారు? ఎలా అంటే యాజ్ ఇట్ ఈజ్ మా ఊరు వచ్చారు. వచ్చినప్పుడు ఒక హల్చల్ చేశారనమాట, బట్టలు లేకుండా ఉంటారు కదా, హల్చల్ చేశాడు. అలాగే మా బ్రదర్ ఆ సిచ్యువేషన్లో, అంటే ఆ గొడవ జరుగుతున్న సిచ్యువేషన్ దగ్గర ఉన్నారు. నాకు కాల్ చేస్తే నేను అప్పుడు ఇంట్లోనే ఉన్నాను. ఇలా ఒక లేడీ అఘోరి వచ్చింది, ఇలా హల్చల్ చేస్తుంది, బట్టలు వేయాలి అంట అని చెప్పానంటే వెళ్ళాను. అలాగే ఒక టవల్ అనేది కప్పాను, ఇంటికి వచ్చేసాను యాజ్ ఇట్ ఈజ్ అంతే. మళ్ళీ సెకండ్ టైం వచ్చినప్పుడు టోల్గేట్ దగ్గర ఏదో కార్ రిపేర్ అని చెప్పని టోల్గేట్ దగ్గర ఆగిపోయాడు. అది కూడా మా అన్న కాల్ చేసి, మా అన్న అప్పుడు ఊరో లేడు, సూర్యాపేటలో ఉన్నాడు, నేను అవైలబుల్లో ఉన్నాను అనమాట. అప్పుడు నాకు కాల్ చేసి ఇలా కార్ రిపేర్ అయిందంట,